నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రాహుల్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక హాట్ టాపిక్గా మారింది. దేశంలో కాదు, ప్రపంచంలో తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే కానీ జూబ్లీహిల్స్ ఎన్నికల ఎవరు గెలుస్తారు, ఎవరు గెలిస్తే ఎవరికి ఏ విధంగా ఉండబోతుంది, ఎవరి చేతిలో రాజ్యం ఉండబోతుంది అని చెప్పేసి హాట్ టాపిక్ అయితే మారింది ఈ ఉప ఎన్నిక. ప్రస్తుతం మనతో పాటు బీజేపీ నాయకులు ఉన్నారు. వాళ్ళైతే మొత్తానికి సాయంత్రం పూట ఈరోజు ప్రచారానికి బయటికి వెళ్ళారు. వారం రోజులే ఉంది ఈ ఎన్నిక. ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం, ఏంటి అసలు ఇంతకు ఈ జూబ్లీహిల్స్ ఎన్నిక ఎక్కడ ఉండబోతుంది, ఎవరి వైపు స్టాండ్ మళ్ళబోతుంది, ప్రజలు ఏమంటున్నారు, ఒకసారి అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న, మీ పేరు? నా పేరు అంజిరెడ్డి, బీజేపీ కందుకూరు మండల అధ్యక్షుడు నేను. ఎట్లా ఉందన్న, ఏమంటున్నారు ప్రజలు? మీరు ప్రజల దగ్గరికి వెళ్తున్నారు కదా, సాయంత్రం పూట ఏమంటున్నారు? పొద్దుగాల నుంచి సాయంత్రం వరకు అంతా ప్రచారం బాగానే జరుగుతుంది, ఏమని చెప్తున్నారు ప్రజలు? కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీల మీద ప్రజలను మోసం చేసిందని చెప్పి పబ్లికే మాకు చెప్తున్నారు. మేము చెప్పడం పక్కకెడితే వాళ్ళే మాకు చెప్తున్నారు 6 గ్యారెంటీలు అని చెప్పి. ఒక్క గ్యారెంటీ కూడా కంప్లీట్గా పూర్తి చేయకుండా ప్రజలను మళ్ళీ మభ్యపెట్టి ఈరోజు మళ్ళీ ఎలక్షన్లకు వచ్చింది. ఇప్పుడు ప్రజలందరూ ఒకటే చెప్తున్నారు, భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తేనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, బాగుపడుతుంది అనే ఉద్దేశంతో పబ్లిక్ ఉన్నారు. మాకంటే ముందు వాళ్ళే చెప్తారు. ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్తోనే ఇక్కడ నుంచే తొలిమెట్టు లెక్క జూబ్లీహిల్స్లో బీజేపీ గెలుస్తుంది. లంకల దీపక్ రెడ్డి గారు ఖచ్చితంగా అధిక మెజార్టీతో గెలుపొందుతారు. గెలుపొంది నెక్స్ట్ కాంగ్రెస్ ప్రభుత్వానికి చెమటలు పట్టించి హైదరాబాద్ మున్సిపాలిటీ కావచ్చు, స్థానిక సంస్థల ఎలక్షన్లు కావచ్చు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ అభివృద్ధి గెలుస్తుంది, అభివృద్ధిని కోరుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలుపుతాం. గతంలో కూడా బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డిని పోటీ అభ్యర్థిగా నిలబెడితే మెజారిటీ ఇట్లా రాలేదని చెప్పేసి అన్నారు. కొన్ని సర్వేలు బీఆర్ఎస్కి మాత్రమే హైప్ చూపెడుతున్నాయి. దాని గురించి ఏమంటారు, ఏ విధంగా తీసుకోవచ్చు? అసలు బీజేపీ బరిలో ఉండబోతుందా? ఇప్పుడున్న సిచ్యుయేషన్లో బీఆర్ఎస్ పార్టీ ఎక్కడా లేదు. బీఆర్ఎస్ పార్టీ కనుమరుగు అయిపోయింది. మొన్న ఎలక్షన్లు చూసిర్రు, తర్వాత ఎలక్షన్లు చూస్తారు. స్థానిక సంస్థలు అయితే ఎక్కడ కనబడలేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కనీసం పోటీ చేయడానికి కూడా, ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత పోటీ చేయడానికి కూడా అభ్యర్థులు ఆ పార్టీకి కరువయ్యారు. ఈ ఎలక్షన్తోనే, ఈ హైదరాబాద్లో ఈ ఎలక్షన్తోనే ఈ జూబ్లీహిల్స్ నడిబొడ్డున నుంచే ఈరోజు బీజేపీ మన దీపక్ రెడ్డి గారు అత్యధిక మెజార్టీతో గెలుస్తారని చెప్పి నేను గట్టి సర్వేలు ప్రధానంగా ఏం చెప్తున్నాయంటే బీఆర్ఎస్ మాత్రమే గెలుస్తుంది, మెయిన్ లీడ్లు వస్తున్నాయి, 45%, 50% వస్తున్నాయని చెప్తున్నాయి. ఏ సర్వేలైనా కేకే సర్వేలో 60% వస్తున్నాయని చెప్పేసి ఏం చెప్తారు మరి దాని గురించి? బీఆర్ఎస్ పార్టీ వచ్చినా దానికి లాభం లేదు, ఎక్కడ అభివృద్ధి అనేది జరగదు. ఎందుకంటే పార్టీ అధికారంలోకి లేదు. ఈరోజు కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అధికారంలో ఉంది. నరేంద్ర మోడీ గారు పక్క రాష్ట్రాల్లో గెలుపొందినాక ఆ రాష్ట్రం ఏ విధంగా అయితే అభివృద్ధి చెందిందో అది పబ్లిక్ గమనిస్తున్నారు. ఖచ్చితంగా బీజేపీ గెలుస్తుందనే కోరుకుంటున్నాం. పబ్లిక్ కూడా అదే విషయాన్ని మాకు చెప్తున్నారు. బీజేపీ కార్పెట్ బాంబింగ్ అని పెద్ద ఎత్తున దీనికి ముందుకు తీసుకెళ్తుంది, ఒకటేసారి మూకుమ్మడిగా ప్రచారం చేస్తుంది. అది ఎంతవరకు సక్సెస్ అవుతుందంటే అసలు ఇంతకు ఆ కార్పెట్ బాంబింగ్ జూబ్లీహిల్స్లో వర్కౌట్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? ఏం చేస్తారు? కిషన్ రెడ్డి గారు జూబ్లీహిల్స్ ఖచ్చితంగా గెలుపొందాలి అనే ఉద్దేశంతోనే కింది స్థాయిలో పనిచేస్తున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా జూబ్లీహిల్స్లో ఉన్నారు. కింది స్థాయిలో కార్యకర్తల నాయకులను ఓటర్లను కలుగుతున్నారు. ఖచ్చితంగా కిషన్ రెడ్డి గారి పిలుపు మేరకు జూబ్లీహిల్స్లో మేము అత్యధిక మెజారిటీతో గెలుపొందుతామని చెప్పి నేను అనుకుంటున్నాను. చాలా వరకు కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ నాయకులు ఏమంటారు అంటే కార్పెట్ బాంబింగ్ లేదు, అసలు ఇంతకు బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటి అయినాయి. ఎంపీ ఎలక్షన్లో బీఆర్ఎస్ సైలెంట్గా ఉంది, ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్లో, బై ఎలక్షన్లో బీజేపీ సైలెంట్గా ఉంది. ఓన్లీ నామమాత్రం ప్రచారం చేస్తుంది, బీజేపీకి ఎక్కడ తగ్గొద్దని అంటున్నారు. దాని గురించి చాలా విమర్శలు వస్తున్నాయి, మీరేమంటారు సార్? బీజేపీ బీఆర్ఎస్ ఎప్పుడూ ఒకటి కాదు. బీజేపీ ఎక్కడ చూసినా, ఏ రాష్ట్రంలో చూసినా ఒకటే సింగిల్గా పోటీ చేస్తుంది, సింగిల్గా అధికారంలోకి వచ్చింది. బీజేపీ ఎక్కడైతే పోటీ చేస్తుందో మిగతా వాళ్ళందరూ కలిసి బీజేపీ మీద ఫైట్ చేస్తారు తప్ప బీజేపీ ఎక్కడ కూడా అవతల మీద అది చేయట్లేదు. బీజేపీ ఏకతాటి పైన ఏకపక్షంగా పోటీ చేస్తుంది. ప్రజల నాడిని, ప్రజల ఆకాంక్ష మేరకే పార్టీ అధికారంలోకి వస్తుంది. ప్రజా సమస్యలు ఏమేమి ఉన్నాయి, ఏమేమి మీ దృష్టికి వచ్చినాయన్నా ఇప్పటివరకు? ఎట్లా ఒక మీ నియోజకవర్గం ఎట్లా ఉంది? మహేశ్వరం కాన్స్టిట్యున్సీలో మా కందుకూరు మండలానికి వచ్చే వరకు కూడా కిషన్ రెడ్డి గారు 100 కోట్ల ఫండ్స్ రిలీజ్ చేశారు. కందుకూరు మండలంలో 100 కోట్ల ఫండ్స్ రిలీజ్ చేశారు. మన చేవెళ్ళ పరిధిలో కూడా ఎంపీ గారు కూడా అత్యధిక నిధులు కేటాయించారు. ఈ త్రిబుల్ రోడ్కు కానీ, ప్లస్ అవుటర్ రింగ్, మన త్రిబుల్ రోడ్లకు, ఈ జాతీయ రహదారులకు, అన్ని జాతీయ రహదారులకు త్రిబుల్ రోడ్కు మొత్తం కేంద్ర ప్రభుత్వం ఫండ్స్ రిలీజ్ చేసింది. కేంద్ర ప్రభుత్వం అభివృద్ధికి కట్టుబడి ఉంది. దాన్ని బట్టి మేము రాష్ట్రంలో కూడా మేము అధికారం రాగలుగుతామని చెప్పి గట్టి నమ్మకంతో ఉన్నాం. ప్రధాన పార్టీల మీద విమర్శలు వస్తున్నాయి,
ఇదంతా ఓన్లీ ప్రధాన పార్టీలు పట్టించుకోకపోవడం వల్ల ఈరోజు యాక్సిడెంట్లు జరిగితే దాదాపు 10 సంవత్సరంలో 800లకు పైగా యాక్సిడెంట్లు అయినాయని చెప్తున్నారు. మీరు ఏం చెప్తున్నారు అసలు ఇంతకు ఏంటి దీని గురించి? మా చేవెళ్ళ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఇంతకుముందే ప్రెస్ మీట్ రిలీజ్ చేసిండు. నేను టీఆర్ఎస్ ఉన్నప్పుడే ఫండ్స్ ఎంపీగా ఉన్నప్పుడే నేను ఫండ్స్ సెంట్రల్తో బీజేపీ గవర్నమెంట్తో మాట్లాడి ఫండ్స్ రిలీజ్ చేయించి రోడ్డుకు ఫండ్స్ రిలీజ్ చేయించిన. ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ గవర్నమెంట్ దాన్ని సర్వే చేయకుండా, దాని భూములను కోల్పోతున్న రైతులకు భూములు ఇవ్వకుండా, దాన్ని రూట్ మ్యాప్ తయారు చేయకుండా, కేంద్రానికి రూట్ మ్యాప్ ఇవ్వకుండా లేట్ చేసింది. తర్వాత నేను ఎలక్షన్లో ఓడిపోయినా, ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్లో ఓడిపోయినా దాన్ని మూలకు పడేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. అందుకనే ఈరోజు ఆ రోడ్డు యాక్సిడెంట్ జరిగి అనవసరంగా పబ్లిక్ చాలామంది చనిపోవడం జరిగింది. దీనికి కారణం అప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ తప్పిదము, ప్లస్ ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దాన్ని పట్టించుకోవడం, దీని ప్రభుత్వం తప్పిదం కూడా ఈరోజు సామాన్య మానవులు చనిపోవడం జరిగిందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఓకే అన్న, థ్యాంక్ యూ. జూబ్లీస్లో కొంతమంది పబ్లిక్ అవుతున్నారు, ఒకసారి వాళ్ళని అడుగుదాం. అసలు ఇంతకు ఏ పార్టీకి ఓటు వేయబోతున్నారు, ఏ విధంగా ఉండబోతుంది ఈ జూబ్లీస్ ఎన్నిక, వాళ్ళకు మంచి జరగబోతుందా? ఉన్న జూబ్లీస్ అని చెప్పుకునే ఒక హైటెక్ సిటీ లాంటి జూబ్లీస్ని మురుగుకుంటగా కనిపిస్తుంది మనకు ప్రస్తుతం ఇక్కడైతే. దాన్ని మంచి చేసే ఆలోచనల నాయకులు ఉన్నారా? వీళ్ళకి ఏం వాగ్దానాలు ఇస్తున్నారు ఏంటి అని చెప్పేసి ఒకసారి మనం తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. ఎట్లా ఉందన్న మీ జూబ్లీస్? ఇప్పుడు జూబ్లీస్లో చాలా టఫాష్ ఉందన్న. ఇప్పుడు 3 పార్టీలు ఉన్నాయి ఇక్కడ, బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్. ఇప్పుడైతే కొంచెం ఎక్కువ కాంగ్రెస్లే కనబడుతుంది, కాంగ్రెస్ కనబడుతుంది. టీఆర్ఎస్లో కూడా వస్తుంది. ఇప్పుడు చాలా మందికి ఏంటంటే కాంగ్రెస్ మీద డిబేట్ ఉంది. ఇప్పుడు రన్నింగ్ పార్టీ ఉంది కదా, అందరికీ హోప్ ఉంది ఇదే. ఎందుకంటే కాంగ్రెస్ మీద చాలా హోప్ ఉంది. టీఆర్ఎస్ కూడా వస్తుంది, కొంచెం తక్కువ. మీ ఏరియాలో చూసుకుంటే ఇక్కడ చిన్న వర్షానికి మొత్తం నీళ్లు నిండిపోతున్నాయన్న, దాని గురించి ఏమన్నా అడుగుతున్నారా? గవర్నమెంట్ వాళ్ళు ఎంపీలు ఎమ్మెల్యేలు అందరు ఇంటి దగ్గరికి వస్తున్నారు, ఏమన్నా అడుగుతున్నారు? ఏం అడగతలేరన్న, వచ్చి ఖాళీ దీనికోసమే చెప్తున్నారు. ఇంకా వేరే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి బస్సులో అనుకో, ఏం చేస్తలేరు వాళ్ళు. ఒట్టిగా మీకు కరెంట్ ఫ్రీగా వచ్చింది కదా, లైట్ ఫ్రీ వచ్చింది కదా, బస్ ఫ్రీ చేసినారు, ఇదే చెప్తున్నారు. ఇంకా వేరే అయితే చెప్తలేరు, ఏం చెప్తలేరు వాళ్ళు. ఇప్పుడు చేయాలి అంటే ఇప్పుడు ఎవరు చేస్తారు ఎవరు చేయరు, ఎవరు కూడా డిపెండ్ చేయొద్దు. ఏం చేస్తారో ఏమో చూడాలి సార్. ఇప్పుడు సరే ఏమనుకుంటారన్నా, మీరు ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? పార్టీ ఏదైనా వస్తే అట్లా ఏం లేదండి, ఏదైనా రావాలి చేయాలి. ఇప్పుడు రన్నింగ్ అంటే ఇప్పుడు కాంగ్రెస్ మీదనే ఉంది, చాలా మంది కాంగ్రెస్ చెప్తున్నారు. ఇప్పుడు ఇంత ముందుగాల అయితే గోపీనాథ్ టీఆర్ఎస్లో ఉన్నాడు కదా, వాళ్ళు కొంచెం రోడ్లు గిడ్లు చేసినారు. ఇప్పుడైతే వీళ్ళైతే కూడా ఇంకా ఏం చేయలే. ఇప్పుడు నవీన్ యాదవ్ వెనుకనే ఉంటారు, మా ఇంటి వెనుకనే ఉంటారు. ఇప్పుడు చూడాలి ఏం చేస్తారు ఏమో కాంగ్రెస్. ఇప్పుడు ఫస్ట్ టైం కదా, ఇంత ముందు గల 2-3 టైమ్స్. అంటే పబ్లిక్ ఎవరైనా అవసరాన్ని గురించి వస్తే స్పందిస్తారా? మీరు ఏం ఆలోచిస్తారన్నా? ఇప్పుడు ఒక ఎమ్మెల్యే నిలబడిండు, ఆయన గెలిస్తే మీరు ఏం ఆలోచిస్తారు ఆయన నుంచి? ఇప్పుడు కలిస్తే చూడాలి సార్, देखना सर क्या बोलते हैं उन्होंने, करते कुछ नहीं बोल सकते, कैसा करता है बोले तो अभी देखो नवीन यादव जो है हमारे घर के पीछे रहते हैं. अब क्या है बोल नहीं सकते साहब, फर्स्ट टाइम ठहर रहे तो होप है कि थोड़ा कर सकते हैं उन्होंने. कुछ भी बोल रहे हैं उन्होंने, जो भी प्रॉब्लम्स है उनके वाइफ जो है घर पे आ रहे, मिल रहे, कर रहे, सबसे एक बार जिताओ, चांस दो बोल के बोल रहे, कर रहे उन्होंने. ठीक है, करेंगे, देंगे चांस. आने के बाद जो है जनता के लिए क्या कर सकते हैं क्या नहीं. वैसे तो श्री राम नगर, बोराबंडा, एलन नगर, ये सब बड़ा तो बहुत है चांसेस. वैसे तो फिर भी उन्होंने जो है नॉर्मल टाइम पे भी आके मिलते करते यहाँ पे बस्ती में. नवीन यादव आते करते देखते करते, ऐसा कुछ ये नहीं है. लेकिन फिर भी थोड़ा होप है, कर सकते बोल के है. देखेंगे सर, एक बार जिता के देखेंगे उनको भी क्या कर सकते हैं. ठीक है, ठीक है, थैंक यू.